ఎన్నికల తర్వాత బెంగాల్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీఎంసీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా జారుకుంటున్నారు. ఇదే సమయంలో టీఎంసీ ఎంపీలు తమను ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఒకవైపు మమతా బెనర్జీ ఇండి కూటమి సమావేశానికి హాజరు కాగా, మరోవైపు టీఎంసీ ఎంపీలు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ నివాసంలో సీఎం సువేందును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ వర్గానికి కాకోలి ఘోషే దాస్తిదార్ నాయకురాలిగా ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో అంతర్గత కలహాలు, ఫిరాయింపులు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కరిగా టీఎంసీని వీడుతున్నారు. కాగా ఇప్పుడు ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీఎంసీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్న సమయంలో పార్టీ నుంచి సుఖేందు శేఖర్ వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు ఏకంగా 20 మందికి పైగా టీఎంసీ ఎంపీలు బీజేపీ టచ్లోకి వెళ్లడం బెంగాల్ రాజకీయాల్లో మరో కుదుపు అని కూడా చెప్పొచ్చు. ఇండి కూటమి సమావేశానికి హాజరయ్యేందుకు మమతా బెనర్జీ ఢిల్లీ వచ్చిన కొన్ని గంటలకే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నాయి.